బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం పిఎస్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్త నెలకొంది. పోలేరమ్మ గుడి స్థలం వివాదంలో ఇరు వర్గాలు స్టేషన్కి వెళ్లాయి. స్టేషన్లో వీడియో తీస్తున్న యువకుడిపై సిఐ రవీంద్రబాబు చేయి చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ పెట్టి బెదిరించాడు. అడ్డొచ్చిన మరో ఇద్దరు మహిళలను సిఐ దుర్భాషలాడారు. దాంతో బాధితులు పిఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి గుంటూరు కర్నూలు హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్పీ మురళీకృష్ణ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? అర్ధరాత్రి సమయంలో గుంటూరు కర్నూలు హైవే పైన పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయనే విధంగా చెప్పొచ్చు. ఫిరంగిపురంలోని శాంతినగర్ లో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్ కు సంబంధించి 3 సెంట్ల స్థలానికి సంబంధించినటువంటి అంశంలో చిన్ని కృష్ణ అనేటటువంటి వ్యక్తి అదంతా కూడా కమ్యూనిటీ హాల్ కి చెందింది అంటూ కూడా చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా వీరికి వ్యతిరేకంగా కూడా నిలవటం జరిగింది. అది పోలేరమ్మ గుడికి సంబంధించినటువంటి స్థలము, ఎవరికి దానిపైన హక్కు లేదు అంటూ కూడా గ్రామస్తులు ఎదురు తిరగడం జరిగింది. అయితే తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ చూపించిన నేపథ్యంలో అదంతా కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటూ కూడా గ్రామస్తులు ఆందోళనకు చేపట్టడం జరిగింది. ఇరు వర్గాల మధ్య కొంత ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు అక్కడ చేరుకొని ఇరు వర్గాల్ని స్టేషన్ కి పిలిపించి మాట్లాడేటటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఒక యువకుడు జరుగుతున్నటువంటి సంఘటన అంతా కూడా వీడియో తీశారు. ఆ వీడియో తీస్తున్నటువంటి ఆ యువకుడి పైన ఒక్కసారిగా సిఐ రవీంద్రబాబు సీరియస్ అవడం, తన దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో దాంతో అతను బెదిరించేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సిఐకి సంబంధించి వాహనం పైన దాడి చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. రాత్రి సిఐకి సంబంధించి కంపల్సరీగా సిఐ క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో సారీ చెప్పనంటంతో వాళ్ళంతా కూడా కర్నూలు గుంటూరు హైవే పైకి చేపట్టడం, టైర్లను తగలబెట్టడంతో పరిస్థితి అనేటటువంటి నేపథ్యంలో డిఎస్పీ మురళీకృష్ణ అక్కడ చేరుకొని ఇరు వర్గాలను కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే గ్రామస్తులు మాత్రం క్లియర్ గా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా పోలీసులు చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు తమ పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి సీఏ కూడా క్షమాపణ చెప్పాలనే విధంగా కూడా ప్రస్తుతం అయితే గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఏమైనా కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా పోలీసు వర్గాలు అయితే చెప్తున్నారు. మరి చూడాలి ఈ చిన్ని కృష్ణకు సంబంధించి అసలు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.